హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి మన జిల్లా కోర్టులది ఒక చిన్న అప్డేట్ తెరవడం జరిగిందండి. మరి అప్డేట్ ఏంటి అనేది చూసుకుంటాం. మరి మీరు ఊహించినట్టుగా పెద్ద అప్డేట్ అయితే కాదు, ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్ నాకైతే వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ను మీతో షేర్ చేసుకుంటామనేసి ఒక వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేక చాలా డైలమాలు ఉన్నారు. సో అందువల్ల ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రావడంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇదేమంటే డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి స్కిల్ టెస్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఏమైనా అప్డేట్ ఉందా అనేది మనం ఒక 4 days ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మేబీ మనకు యొక్క మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్లో, అంటే మేబీ ఈ మంత్ కష్టమే కానీ నెక్స్ట్ మంత్లో అయితే రిజల్ట్ వస్తుంది. మరి ఇంకా ఈ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి టైపింగ్ అనేది ఇంకా ప్రాసెస్గా స్టార్ట్ కాలేదు అనుకోవడం జరిగింది. మరి దాని మీద ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి యొక్క స్మాల్ అప్డేట్ వచ్చినటువంటి డేట్ ఏమంటే మనకు 14/7/2026 నాడు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. మరి దీంట్లో చూస్తే మనకు ముఖ్యంగా ఇది హైకోర్టు సంబంధించి స్టెనోగ్రఫీ, టైపిస్టు అండ్ కాపీస్కి సంబంధించింది. ఓకేనా, ఇవి మనం ఎన్నుకున్నామంటే స్టెనోగ్రాఫర్ది. ఓకే, సో స్టెనోగ్రాఫర్ది మనకు రిజల్ట్ అనేది వెరిఫికేషన్ అయిపోయింది, మాన్యువల్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత టైపిస్ట్, కాపీస్ట్ పోతుంది అనుకున్నాం. మరి మొత్తానికైతే మాత్రం స్టెనోగ్రఫీతో పాటుగా మనకు టైపిస్ట్, కాపీస్ట్ కూడా, సో టైపిస్ట్, కాపీస్ట్ కూడా మనకు వెరిఫికేషన్ అంటే స్కిల్ టెస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. దీని మీద కసరత్తు చేస్తున్నారు. సో మొత్తం 5,000 మంది ఎవరైతే స్కిల్ టెస్ట్ అటెండ్ కావడం జరిగిందో, సో మొత్తం మీద అయితే మాత్రం 5,000 మంది పైన యొక్క స్కిల్ టెస్ట్కు ఎగ్జామ్ అప్లై రాశారనమాట. మరి 5,000 మందికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాటి మీద కసరత్తు జరుగుతూ ఉంది. మేబీ ఇంకా 1 week 10 daysలో కంప్లీట్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇంకా అంటే ప్రక్రియ అంటే ఏమంటే, సో ఎంతమంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ అభ్యర్థికి ఎంత స్కోర్ ఇచ్చింది, దాని లిస్టు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ పరంగా ఎవరెవరు సెలెక్ట్ అయినారు అనేది కంప్లీట్గా ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిందంట. మరి ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది తొందరగా అయిపోదు. కాబట్టి మేబీ 1 weekలో ఇదంతా కంప్లీట్ ప్రక్రియ అయిపోయి తర్వాత ఎప్పుడైనా సరే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మేబీ వర్స్ట్ కేసు అయినా సరే ఈ మంత్ ఎండింగ్ లోపలైతే మాత్రం డెఫినెట్గా రావచ్చు. సో ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్స్, కాబట్టి భయపడద్దండి. మరి హైకోర్టు సంబంధించినటువంటి అప్డేట్ ఏమంటే, హైకోర్టు సంబంధించినటువంటి 300 వేకెన్సీ ఏమైతే ఉన్నాయో అది కూడా అయితే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. కానీ మరి మనకి ఇంకా ఫైనల్ కీ ఏమన్నది, సో ఫైనల్ కీ మనకి ఇవ్వాలి కదా. మన అబ్జెక్షన్ రైజ్ చేశాం, మరి ఫైనల్ కీ ఇంకా పెట్టలేదు, మీరు చూసే ఉంటారు. మనకి అఫీషియల్ పెడతారు మన ఇది ఫైనల్ కీ అనేసి. ఆ తర్వాత మళ్ళీ అది ఫైనల్ కీ పెట్టిన తర్వాత మళ్ళీ 2-3 days మళ్ళీ అబ్జెక్షన్కి రైజ్ చేసుకోవచ్చు మనం. మరి మొత్తానికి అయితే మాత్రం ఇది కూడా ఫైనల్ కీ ఇంకా రాలేదు. కాబట్టి ఇది ఫైనల్ కీ పెట్టడానికి మరి తిరిగి మళ్ళీ మనకు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి కొంత సమయం పడతారు. కాబట్టి మేబీ అది కూడా ఈ యొక్క 10 daysలో చెప్పలేం. కానీ ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ యొక్క రిజల్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధమై కావచ్చు. మరి ఏదేమైనా సరే దానికంటే ముందుగా జిల్లా కోర్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్ రిజల్ట్, స్టెనోగ్రఫీ, టైపిస్టు, కాపీస్టుకు సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అని మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మిత్రమా. సో కాబట్టి ఇది ఉన్నట్టు అప్డేట్. సో ఏదో కొద్దిగా చెప్తే మీరు కొద్దిగా సాటిస్ఫై అయిన ఉద్దేశంతో నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఓకేనా. సో కోర్టు మాస్టర్ కూడా అప్డేట్ వచ్చింది, మనం చూసే ఉన్నాం. సో కోర్టు మాస్టర్ది కూడా ఇప్పుడు సిలబస్ కంప్లీట్గా చేంజ్ చేస్తున్నారు. ఎవరైతే MBA చేసి ఉన్నారో చాలా మంచి శాలరీతో ప్రతి జిల్లాలో మనకు పోస్ట్ అయితే పడుతూ ఉన్నాయి. ఇక కోర్టు మాస్టర్ అనేది ఎవరైతే MBA చేశారో వాళ్ళకి మాత్రం మంచి అద్భుతమైన అవకాశం. కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించండి. కోర్టు మాస్టర్ వాళ్ళకి సిలబస్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. వీళ్ళకి మొత్తం 3 పెడుతున్నారు. ఏంది, ఒకటి ఇంగ్లీష్ ఇంక్లూడ్ చేయడం జరిగింది, వీళ్ళకు ఇంగ్లీష్ ఇంక్లూడ్ చేశారు, రీజనింగ్ ఉంది, మరి జీకే. ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ మీద కోర్టు మాస్టర్ సంబంధించి మంచి శాలరీతో MBA గ్రాడ్యుయేట్స్కి అయితే మాత్రం ఒక అద్భుతమైన అవకాశం రాబోతా ఉంది. సో ఈ యొక్క కోర్టు మాస్టర్కి మాత్రం ప్రిపరేషన్ బాగా సాగించండి. వండర్ఫుల్ శాలరీ చెప్పాలంటే. మరి కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మా దగ్గర డిస్ట్రిక్ట్ కోర్టు ఇది 3rd లిస్ట్ అయిపోయింది. కాబట్టి ఇదంతా ఉంది.
కాబట్టి భయపడద్దండి. ఇంకా మేబీ మనకు అతి త్వరలోనే మనకు ఫైనల్ రిజల్ట్ అనేది రావచ్చు అనుకుంటున్నాం. మరి దీనికి సంబంధించిన కోర్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నెక్స్ట్ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకు మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీకు టెస్ట్ సిరీస్ కానీ, లవ్ మెంటర్షిప్ బ్యాచెస్ కానీ, తర్వాత మన జనరల్ నాలెడ్జ్ కోర్స్ కానీ, ఫుల్ కోర్స్ కానీ, మరి అదే మాదిరిగా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన అన్ని రకాల కోర్సులు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పటికీ ఎందుకంటే కొంచెం డైనమాలు ఉన్నారనమాట. ఇంకా ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందో లేదో అనేసి. సో కొత్త నోటిఫికేషన్ రావడం అయితే పక్క, లేట్ కావచ్చేమో కానీ రావడం అయితే పక్క. ఇది అయిన వెంటనే మేబీ వర్స్ట్ కేస్ అయినా సరే నెక్స్ట్ మంత్కు ఆగస్టు కల్లా అంతా ప్రక్రియ అయిపోవచ్చు అనుకుంటున్నాం. అయిపోయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతుంది. తర్వాత ఎక్కువ సమయం ఇవ్వరు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇప్పుడు కూడా డైలమాలో ఉన్నాం ఇంకా మనం. ఎందుకంటే గతంలో ఇంగ్లీషు జీకే మాత్రం ఉండేది. తర్వాత ఇప్పుడు హైకోర్టులో ఇంగ్లీష్ తీసేసి జీకే రీజనింగ్ పెట్టారు. మరి ఇప్పుడు ఏం పెడతారు అనేది డైలమాలో ఉన్నాం. మేబీ కోర్టు మాస్టర్కి ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ప్రకారం, ఓకే, సో అదే సిలబస్ ప్రకారం మనకు కూడా పెట్టచ్చు అని అనుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఇది మీ ధర్మం ఉన్నటువంటి అప్డేట్. సో ఏదైనా సరే మీకు అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను ముందుకు వచ్చి మీకు అప్డేట్ చెప్పడం జరుగుతుంది. సో మనకి ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.